పరిపూర్ణ జీవితానికి యోగా ధ్యానం అనే అంశం గురించి శ్రీ స్మరణానందగిరి స్వామివారి ప్రవచనం సరళంగా, సవివరంగా, సోదాహరణంగా జరిగింది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తారు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే స్వల్పమప్యస్య ధర్మస్య, ఈవెన్ ఎ లిటిల్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ religious right, dharma, trayate mahato bhayat, will save you from dire fears. Even a little practice of this yoga will save you from dire fears. అంటే స్వల్పమైన అభ్యాసం చేసిన యోగాభ్యాసం జీవితంలో ఉన్న భయాలని జయించగలం. భగవాన్ కృష్ణుడు చెప్పలేదు జీవితంలో ఇబ్బందులు ఉండవని, సమస్యలు ఉండవని చెప్పలేదు. కానీ ఆ సమస్యలు, ఇబ్బంది వల్ల వచ్చే భయాలను మనం జయించగలం. ఇట్ సీమ్స్ యాజ్ లాంగ్ యాజ్ వీ హ్యావ్ లైఫ్, వాట్ ఈస్ గ్యారంటీడ్ ఈజ్ యాంగ్జైటీ. ఇజంట్ ఇట్ సో? బీ ఇట్ ఎ బాయ్ ఆఫ్ 10-year-old or a youth of 20 or a housewife of 40, a service holder of 50 or a businessman or a retired person, everyone, what next? What next? Isn't it so? Everyone has that kind of anxiety. 10 ఏళ్ళ కుర్రాడైనా, లేకపోతే 20 ఏళ్ళ యువకుడైనా, 40 ఏళ్ళ గృహిణైనా, ఉద్యోగం చేసే వ్యక్తి అయినా, రిటైర్ అయినా, ఏంటి కంగారు అన్నమాట. ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది, ఏంది ఆయన కంగారు ఉంటుంది కదా. అందరికీ ఒప్పుకుంటారు ఆ విషయం. ఆ కంగారు, ఆతృత, యాంగ్జైటీ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. యోగాభ్యాసం చేస్తే ఆ కంగారు తగ్గుతుంది. అవే పరిస్థితులు మనం పూర్తిగా మార్చలేకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఆ భయం లేకుండా, కంగారు లేకుండా ఆ పరిస్థితులను మనం ఎదుర్కోగలం. ఇది నా వాక్యం కాదు, భగవాన్ కృష్ణుడు చెప్పారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అతి భయంకరమైన భయాలను కూడా మనం జయించగలం ఈ యోగాభ్యాసం చేస్తే. భగవాన్ కృష్ణుల మాటలు పొరపాటు అవుతాయా? కావు. ఆయన చెప్పింది మనం చేయాలి. అప్పుడు అర్థమవుతుంది ఈ వాక్యంలో యొక్క మహత్వం. ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తికి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, ఆర్థిక సమస్యల ద్వారా వచ్చే మీద సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రొఫెషనల్గా వచ్చే సమస్యలు, అవి ఇవి చాలా సమస్యలు ఉన్నాయి. చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, అయినా కుదరలేదు. వాటికి సమాధానం దొరకలేదు. ఒకరోజు ఒక కళ వస్తుంది ఆయనకి. ఆ కళలో భగవంతుడు కనిపిస్తాడు, ఒక సలహా ఇస్తాడు. రేపు ఉదయం ఊరి పొరిమేరలోకి వెళ్ళు, అక్కడ ఒక సాధువు ఉంటారు, ఆ సాధువుని అడుగు, ఆయన నీకు ఒక వజ్రాన్ని ఇస్తారు. ఈ గివ్స్ ఎ డైమండ్, వజ్రం ఇస్తారు. ఆ వజ్రం నీ సమస్యల్ని తీరుస్తుందని. చాలా సంతోషపడతాడు. సూర్యోదయం కాకముందే వాడిగా పరిగెట్టుకుంటూ వెళ్తాడు అక్కడికి, ఊరి చివరికి. అక్కడికి వెళ్తే ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చో ఉంటాడు. వెంటనే వెళ్ళి సాధువు దగ్గరికి డైమండ్ వజ్రం అని అడుగుతాడు. ఆ సాధువుకి అర్థం కాదు, ఏం చెప్తున్నావని. సాధువు కల రాలేదు, ఈయనకు వచ్చింది కళ కాబట్టి ఈయన వజ్రం అని అడుగుతున్నాడు. సాధువుకు తెలియదు కదా ఏం అడుగుతున్నాడు. అప్పుడు చెప్తాడు, భగవంతుడు నాకు కల్లో కనిపించి చెప్పాడు మీ దగ్గర వజ్రం తీసుకోమని. అప్పుడు అంటారు సాధువు, నిజమే, కొన్ని రోజుల క్రితం నేను అడవిలో నడుస్తున్నప్పుడు ఒక వజ్రం దొరికింది చెట్టు కింద, దాని గురించి భగవంతునికి చెప్పుంటాడు అని తన జోలిలోంచి తీసి ఆ వజ్రాన్ని ఇస్తాడు అన్నమాట. తీసుకో నువ్వు అని. ఆ వజ్రం చాలా పెద్దది, అతి అరుదైనది, అతి విలువైనది. ఆ వజ్రం ఆయన ఆర్థిక సమస్యలను తీర్చేస్తుంది. ఆయన సమస్యలనే కాదు, ఆయన పిల్లల సమస్యలను, ఆ పిల్లల సమస్యలను కూడా తీర్చగలదు. అంత విలువైనది వజ్రం. అది తీసుకుంటాడు, చాలా సంతోషంగా ఉంటాడు. ఇంటికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. ఆయన తన పడకలో అటు ఇటు దొలుతూనే ఉంటాడు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాకముందే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి ఆ సాధన పట్టుకొని
ఇదిగోండి మీ వజ్రం తీసుకోండి అని ఇచ్చేస్తాడు. సాధువు అంటాడు, నేను ఇచ్చాను మనస్ఫూర్తిగా, భగవంతుడే నీకు ఆ సలహా ఇచ్చాడు తీసుకోమని, నన్ను తిరిగి ఎందుకు ఇచ్చేస్తున్నావు అని. లేదు మీరు తీసుకోండి అన్నాడు. వద్దు, ఇది భగవంతుడు ఇచ్చిన కానుక, నీకు తీసుకో. లేదండి, యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యూ which is more valuable so that you are able to give away this diamond so easily. I want that something. అర్థమైందా? అప్పుడు చెప్తాడు, నీలో ఇంకా విలువైనది ఉంది, ఆ విలువైన వస్తువు ఇవ్వండి నాకు. ఆ విలువైన ఉంది కాబట్టి ఈ వజ్రాన్ని సులభంగా నువ్వు నాకు ఇచ్చేయగలిగావు. ఆ వస్తువు కావాలి, ఈ వజ్రం కాదు. నిజమే కదా, నేను ఎవరికైనా 100 రూపాయలు దానం చేశానంటే నా దగ్గర 100 కంటే ఎక్కువ ఉందే కదా, అప్పుడే కదా 100 రూపాయలు నేను ఇవ్వగలను. కాబట్టి ఈ వజ్రాన్ని ఇవ్వగలిగాడంటే వజ్రం కంటే విలువైంది ఉంది. వాట్ ఈస్ దట్? ఆ సాధువుకు ఉండేది ఇంటర్నల్ సెక్యూరిటీ, దట్ ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ సెక్యూరిటీ, అంతర్గతమైన ఆ సంరక్షణ. అంతా బాగానే ఉంది. అండ్ దట్ ఈజ్ వాట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ వాంట్. మన అందరం కోరుకునేది అనమాట, ఆ అంతర్గతమైన ఆ సంరక్షణ, ఇంటర్నల్ సెక్యూరిటీ. లేకపోతే డైమండ్ ఆ సాధువుకు కూడా ఉపయోగపడుతుంది. సోషల్ స్టేటస్, మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ మెటీరియల్ ప్రాస్పెరిటీ, ఆయన సాధువు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ అంతకన్నా ముఖ్యమైనది ఆ ఇంటర్నల్ దిస్ వన్. ఐ మీన్ దాట్ ఈజ్ వాట్ యూ వాంట్ అండ్ ఐ వాంట్. అది మీకు నాకు కావాల్సింది. కేవలం ఈ ప్రాపంచికమైన వస్తువులే కాదు, దానికంటే ముఖ్యమైనది ఆ మానసికమైన అంతర్గతమైన సంరక్షణ, ఆనందం, అది కావాలి. అదే చూడండి, మన జీవితంలో నాకు ఆర్థిక సమస్య ఉంది, కుటుంబ సమస్య ఉంది, ఆరోగ్యపరమైన సమస్య ఉంది, వృత్తిరీత్యా సమస్యలు ఉన్నాయి, మరొక రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లా సమస్యలు ఉన్నాయి. కానీ ఈ సమస్యను తొలగించుకోవడం, ఈ ఆర్థికపరమైన సమస్య తొలగించడం అంటే మళ్ళీ వస్తుంది కొన్ని రోజుల తర్వాత, లేకపోతే ఈ సమస్య తిరగదు. ఈ ఒక్కొక్క సమస్యను తొలగించుకోవడం అనేది కేవలము సిమ్టమాటిక్ రిలీఫ్, ఆ పైన ఉపశమనం కలగడమే. అంటిల్ వీ ఫైండ్ అవుట్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ రిమూవ్ ఇట్. అర్థమైందే? నాకు ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, వృత్తిరీత్యా సమస్య, మరొక రకాల సమస్యలు ఉన్నాయంటే వీటన్నిటికీ మూల కారణం ఏదో ఉంది కదా లోపల, రూట్ కాజ్. ఆ మూల కారణాన్ని మనం తొలగించాలి. అప్పుడు ఈ సమస్యలు ఉండవు. కేవలం ఈ బాహ్యమైన సమస్యలని తొలగించడానికి ప్రయత్నం అనేది అది తెలివితేటలను వాడు చేసే పని కాదు. వాట్ ఈజ్ ద రూట్ కాజ్? మూల కారణం ఈ సమస్యలకి అజ్ఞానం, ఇగ్నోరెన్స్. వాట్ ఇగ్నోరెన్స్? ఏం అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ది డివినిటీ విత్ ఇన్. నాలో దైవత్వం ఉంది, జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం, రూట్ కాజ్ అనమాట. నేను యాక్చువల్లీ ఐఎమ్ డివైన్ ఇన్ ది సెన్స్ యు ఆర్ డివైన్, హీ ఈజ్ డివైన్, షీ ఈజ్ డివైన్. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈస్ ఏ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సేమ్ డివినిటీ. వీఆర్ ఆల్ డివైన్. ఆ దివ్యత్వంలో మనలో ఉంది, కానీ ఆ విషయం మనం మర్చిపోతున్నాం, లేకపోతే అసలు తెలియదు. అదే అజ్ఞానం. నాలో దివ్యత్వం ఉంది అని తెలుసుకుంటే నేను ఎప్పుడు ఆ దివ్యత్వంలో వచ్చే ఆ గుణాలను నేను ఉపయోగించగలను. ఐ కెన్ బిహేవ్ డివైన్. అది మర్చిపోయి నేను కేవలం ఒక మనిషినే అన్న ఉద్దేశంతో మలుగుతున్నాను అన్నమాట జీవితంలో. ఒకరోజు 2 రోజులు కాదు, దాదాపు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళతో కూడా నేను అలా నడుస్తున్నాను అనమాట. ఏదో మామూలు వ్యక్తి, ఎక్కడో భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, కానీ నాలో ఉన్నాడు భగవంతుడు. నాలో ఉండడమే కాదు, నాకే ఆ భగవంతుడి యొక్క గుణాలు ఉన్నాయి అన్నది తెలుసుకోకపోవడం అనేది అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. శరీరం, మనస్సు, ఆత్మను కూడా సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నాకు ఆత్మ ఉంది, దాన్ని సరిగ్గా చూసుకోవాలి. ఆత్మకి కావాల్సిన ఆ పౌష్టిక ఆహారం ఏంటి? ధ్యానం, మెడిటేషన్. ఎప్పుడైతే ఆ మెడిటేషన్ చేస్తానో నేను, ఆ ఆత్మకు కావాల్సిన ఆహారం దొరుకుతుంది. అప్పుడు దట్ బ్లాజమ్స్, soul gets its nourishment, it blossoms, and in turn it gives me something.
Like body gives me health, mind gives me intelligence, and soul gives me joy, ఆనంద్. ఆత్మ ఇస్తుంది నాకు ఆనందాన్ని. సహజావబోధన, ఇంట్యూషన్, ప్యూర్ లవ్, అన్కండిషనల్, దట్ లవ్ అండ్ జాయ్ దట్ కమ్స్ ఫ్రమ్ సోల్. యాక్చువల్ అనేది మామూలు, అసలు ఆ ప్రేమ అనేది మనసు నుంచి రాదు, శరీరం నుంచి రాదు, ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మను సరిగ్గా చూసుకోండి ధ్యానం చేస్తూ, మీకు ఆ ఆనందాన్ని, ఆ ప్రేమ కూడా మీకు దొరుకుతుంది. కాబట్టి ది ఆల్ రౌండ్ గ్రోత్ ఆఫ్ ఎనీ పర్సన్ మీన్స్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్. Then only you will be happy. Until then, there is something wrong with you. Until then, you will feel incomplete. Again, it's not my statement. It's the statement of ancient rishis. Statement of all saints and sages of all religions. You take care of your body, take care of your mind, and take care of soul. అప్పటి కానీ మనకు ఆ పరిపూర్ణమైన ఆనందం ఉండదు. లేకపోతే అన్నీ బాగానే ఉన్నాయి, చుట్టూ పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ ఏదో వెలితి. ఎందుకు? ఆత్మను గురించి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అర్థమైందే? లేకపోతే అన్నీ బాగానే ఉన్నాయి అయినా కానీ ఏదో వెలితిగా ఉంటుంది. అది గుర్తు చేసుకోండి. అదే ఆత్మను గురించి కూడా మేము కొంత ధ్యాస ఉండాలి. వాట్ ఈజ్ గాడ్? భగవంతుడు అంటే ఏంటి? లేకపోతే భగవంతుడు అంటే ఎవరు? వాట్ ఈజ్ గాడ్? There are many definitions of God, descriptions of God. All are right in their own right. భగవంతుడు అంటే రకరకాలుగా వర్ణనలు ఉన్నాయి, నిర్వచనాలు ఉన్నాయి. అవన్నీ నిజమే, అవన్నీ తప్పట్లేము. కానీ డెఫినేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ క్లోజెస్ట్ టు మై హార్ట్, నా హృదయానికి అతి దగ్గరగా, సంతోషంగా, కన్విన్సింగ్గా ఉండే నిర్వచనం ఇది అనమాట. పర్సనలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ. ది డెఫినేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఐ లైక్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ దిస్. భగవంతుడు అంటే గాడ్ ఈజ్ సచ్చిదానంద్. భగవంతుడు అంటే సచ్చిదానంద స్వరూపులు. అదనమాట నాకు బాగా నచ్చిన నిర్వచనం. భగవంతుడు అంటే ఎవరు అంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపులు. ఇంకో విషయం, సచ్చిదానంద్ అంటే ఏంటి? సచ్చిదానంద్ పేరు మనం వింటున్నాను చిన్నప్పటి నుంచి. మన పిల్లలకు కూడా ఆ పేరు పెట్టచ్చు, సచ్చిదానంద్ అని. కానీ ఎప్పుడైనా ఆలోచించామా? సచ్చిదానంద్, సచ్చిదానంద్ దాని అర్థం ఏంటి? దాని గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే అర్థం తెలుసుకోగలరో అప్పుడు భగవంతుని గురించి కూడా మనం తెలుసుకోగలం. సే నౌ God, I don't know anything about God right now. I don't know, we don't know anything about, but whether God is he or she or it, whatever is he, if there is someone like God, can that someone be sorrowful? Can someone be worried? No. Even if you don't know much about God, you can always start from the definition that God is joy. Someone like God is there, God is joy. అర్థమైంది కదా? భగవంతుడు అనేవాడు మనకు తెలియకపోయినా సరే ఏమి గురించి, భగవంతుడు అనే ఒక వ్యక్తి ఉంటే ఆయన ఆనందంగా ఉండాలి కదా. ఏదో దుఃఖంగా ఎందుకు ఉండాలి? సో లెట్స్, వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ ఐ వుడ్ పుట్ ఇట్, వితౌట్ మేకింగ్ ఏ మిస్టేక్, లెట్ స్టార్ట్ విత్ ది అజంప్షన్ గాడ్ ఈజ్ జాయ్. భగవంతుడు ఆనంద స్వరూపులు, భగవంతుడు ఆనందం. బట్ టు సే గాడ్ ఈజ్ జాయ్ is a gross understatement. It's a gross understatement, I would say. Because joy, ఆనందం అంటే, when I take a mango, ఇప్పుడు ఒక మామిడి పండు తిన్నా అనుకోండి ఆనందం ఉంటుంది అన్నమాట. రెండో మామిడి పండు తిన్నా అనుకోండి మరి కొంచెం ఆనందం ఉంటుంది. మూడో మామిడి పండు అంత ఆనందాన్ని ఇవ్వద్దు కదా. నాలుగో మామిడి పండు ఐ డోంట్ వాంట్ టు తీసుకోను, మళ్ళీ ఐదో మామిడి అంటే ఇచ్చిన వాడిని కొడతాను. అంటే ది థియరీ ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, ది థియరీ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ. పోను ఈ థియరీ ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్ అనేది కేవలం మ్యాంగోస్కే కాదు, ఇట్ అప్లైస్ టు ఎవ్రీ ఐటమ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ క్రియేషన్. మీరు ఆలోచించండి, ఏదో ఒక అనుభవం, ఏదో ఒక వస్తువు
చాలా చక్కగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. రెండోసారి మూడోసారి తర్వాత పోను దాని గురించి కొంత అనుభవాలు అయితే కొన్ని రోజుల్లోనే విసుగు పుడతాయి, కొన్ని అనుభవాలు కొన్ని సంవత్సరాల తర్వాత విసుగు పుడతాయి, దాని గురించి ఆలోచించాం. నిజమే కదా? బట్ దిస్ డజంట్ అప్లై టు వన్ థింగ్, దట్ ఈస్ టు గాడ్ అండ్ గాడ్ కాంటాక్ట్. భగవంతుడికి భగవంతుడి యొక్క సంబంధంకి ఇది వర్తించదు. గాడ్ ఈజ్ ఎవర్ న్యూ జాయ్, నిత్య నవీనానంద్. ఈ భగవంతుడి గురించి ఆ అనుసంధానం కోసం ధ్యానం చేస్తాం కదా, వాళ్ళకి అర్థమవుతుంది ఈరోజు భగవంతుడి నుంచి ధ్యానం చేశారు, ఆనందంగా ఉంటుంది. రెండో రోజు చేశారు, కొత్తగా ఉంటుంది ఆనందం. మూడో రోజు చేశారు, ఇంకా కొత్తగా ఉంటుంది. ఎవర్ న్యూ, నిత్య నవీన్ ఆనంద్. అర్థమైందా? దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్. గాడ్ ఈజ్ నాట్ జస్ట్ జాయ్, ఈజ్ ఎవర్ న్యూ. వీ విల్ నెవర్ గెట్ bored, we never get tired, that joy never gets stale. That is joy of God always. That is why we see devotees meditating on God day after day after day after day after day, year after year after year. We say ఆయన ఎవరో 15 సంవత్సరాలు ధ్యానం చేశారు, 60 సంవత్సరాలు ధ్యానం చేశారు గుహలని. ఎందుకంటే అది కేవలం ఏదో కార్యక్రమం అని కాదు, ఏదో బుబుసోక ఇంకేం పని లేక చేయడం కాదు. ఎందుకంటే ఇట్స్ దట్ న్యూ జాయ్ ఎవ్రీ టైమ్ యూ మెడిటేట్. ప్రతిసారి ధ్యానం చేస్తే భగవంతుని మీద కొత్తగా ఉంటుంది. ఎవర్ న్యూ జాయ్, దాట్ ఈస్ గాడ్, నిత్య నవీన్ ఆనంద్. ఓకే, గాడ్ మే బి ఎవర్ న్యూ జాయ్, బట్ వాట్ గుడ్ ఇట్ ఈస్ ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ హిస్ జాయ్. అవగాహన ఉండాలి. భగవంతుడు కేవలం నిత్య నవీన ఆనందమే కాదు, హీఈస్ అవేర్, ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, ఈజ్ కాన్షియస్ ఆఫ్ ఈజ్ ఎవర్ కాన్షియస్ ఆఫ్ హిస్ ఎవర్ న్యూ జాయ్. కాన్షియస్నెస్ అంటే ఏంటి? చిత్. గాడ్ ఈజ్ చిదానంద్, ఎవర్ కాన్షియస్, ఎవర్ న్యూ జాయ్. ఓకే, గాడ్ మే బి ఎవర్ కాన్షియస్ ఆఫ్ హిస్ ఎవర్ న్యూ జాయ్, బట్ వాట్ గుడ్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎ లిటిల్ వైల్ అండ్ దెన్ గాన్. భగవంతుడికి ఆయన చిదానందులు కావచ్చు, ఎప్పుడు అవగాహన ఉండొచ్చు ఆనందం అనేది, కానీ ఒకసారి ఉంటుంది తర్వాత పోతుంది. దాని ప్రయోజనం ఏంటి? నో. సి, ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ మీ, మామూలుగా మనిషిని నేనేం ఆలోచించగలను అంటే జరిగే విషయాలు, నా పుట్టుక నుంచి నా మరణం వరకు జరిగే విషయాల గురించి నేను ఆలోచించగలను, అంతే కదా? కానీ భగవంతుడు ఈజ్, గాడ్ వాస్ అండ్ గాడ్ will be. God was, God is, and God will be. Ever existing. God is ever existing. ఎప్పుడు ఉంటారు ఆయన. Ever existing is what? Truth, Sat. God is ever existing, ever conscious, ever new joy. Sat, Chit, Anand. అదనమాట సచ్చిదానంద అర్థం ఏంటంటే, సచ్చిదానంద అర్థం ఏంటంటే ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎవర్ కాన్షియస్, ఎవర్ న్యూ జాయ్. ఆ నిత్య నవీన ఆనందం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐ డోంట్ స్టాప్ హియర్, నేను ఇక్కడ ఆగను. భగవంతుని గురించి మాట్లాడేటప్పుడు, ఆయన గురించి నిర్వచనం చెప్పేటప్పుడు నేను ఇక్కడ ఆగను. మై ఫుల్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈస్ దిస్: గాడ్ ఈజ్ సచ్చిదానంద్ అండ్ అహం బ్రహ్మాస్మి. అర్థమైందే? భగవంతుడు సచ్చిదానంద స్వరూపులు మరియు అహం బ్రహ్మాస్మి. ఆలోచించండి, అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి? అహం మీన్స్ నేను కదా, ఐఆమ్ బ్రహ్మన్, నేను భగవంతుడిని. అంటే పొటెన్షియల్ ఐఆమ్ ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎవర్ కాన్షియస్, ఎవర్ న్యూ జాయ్. నేను సచ్చిదానంద స్వరూపుల్ని. బికాజ్ అహం బ్రహ్మాస్మి ఈజ్ నాట్ మై స్టేట్మెంట్. అన్ని శాస్త్రాలు చెప్తాయి, అన్ని మతాలు చెప్తాయి, అందరూ యోగ పొంగోలు చెప్తారు, సాధువులు చెప్తారు భగవంతునిలో ఉన్నారు అని, నువ్వు భగవంతుని యొక్క అంశం అని. భగవంతుని యొక్క అంశం అంటే ఏంటి? నీవు ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎవర్ కాన్షియస్, ఎవర్ న్యూ జాయ్. అహం బ్రహ్మాస్మి, సచ్చిదానంద్. దట్ జాయ్ ఈజ్ ఇన్ మీ. నౌ వి అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దట్ Taittiriya Upanishad, which says that from joy I have come, for joy I live, and in that sacred joy one day I shall melt again. ఆనందాన్ని నుంచి వచ్చాను, ఆనందం కోసం జీవిస్తాను,
ఆనందంలో ఒక రోజుకి నేను లీనమైపోతాను. ఎందుకంటే దాట్ ఈస్ ది సోర్స్, దట్స్ మై ట్రూ నేచర్. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ టు లివ్ ఇన్ దట్ జాయ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఏం జరుగుతున్నా సరే, మనకేం జరుగుతున్నా సరే, కానీ లోపల మాత్రం ఆనందంగా ఉండగలం. నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ, నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ టు మీ, ఐ కెన్ బి జాయ్ఫుల్ బికాస్ దట్స్ మై ట్రూ నేచర్. అది నైజం. అసలైన నైజం ఏంటంటే సచ్చిదానంద్. గాడ్ ఈ సచ్చిదానంద్ అండ్ అహం బ్రహ్మాస్మి. భగవంతుడు సచ్చిదానంద స్వరూపులు, నేను భగవంతుల్లో ఒక భాగమే, అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్, అది సంభవం. మనం ఎప్పుడూ ఆనందంలో ఉండడానికి సంభవం. ఏది ఏ విధంగా దాన్ని మనం పొందగలమంటే యోగా, మెడిటేషన్, ధ్యానం చేస్తే మనం భగవంతుల్లో ఐక్యం అవుతాం. భగవంతుడి యొక్క ఉనికి మనకు తెలుస్తుందన్నమాట. అప్పుడు అర్థమవుతుంది. ధ్యానం చేస్తే వచ్చేదంటే మన కోరికలు ఫలించకపోవచ్చు, పరిస్థితులు మారకపోవచ్చు, కానీ అంతర్గతమైన ఆనందం మాత్రం కలుగుతుంది. ఆ ఆనందం మనం పొందగలం. జాయ్ ఈజ్ నాట్ సంథింగ్ అన్నోన్ టు అస్. ఆనందం అనేది మనకు తెలియని విషయం కాదు. చాలాసార్లు మనం ఆనందంగా ఉంటాం, సంతోషం వస్తుంది కదా మనకు. సంతోషం అనేది తెలియని కాదు. కానీ ఈ భగవంతుడి పొత్తు ద్వారా ధ్యానంలో వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. ఆ ధ్యానాన్ని గురించి, ఆ ఆనందం గురించి చెప్పాలంటే ఐ పుట్ ఇట్ దిస్ వే, జస్ట్ ఫర్ వాంట్ ఆఫ్ అనదర్ బెటర్ వర్డ్స్, ఐ పుట్ ఇట్ దిస్ వే. దిస్ జాయ్ ఆఫ్ గాడ్, ఆ భగవంతుని యొక్క ఆనందం, భగవంతుడి యొక్క పొత్తు వల్ల వచ్చే ఆనందం ఏ విధంగా ఉంటుందంటే ఇట్ హ్యాస్ 3 shades. ఇట్ ఈస్ ఫిజియలాజికల్, ఇట్ ఈస్ సైకలాజికల్ and it is spiritual. It has got 3 shades. Physiological in the sense that suppose I eat some mango, I eat a sweet, my taste buds get excited and I am joyful. Isn't it so? ఇప్పుడు నేను ఒక స్వీట్ తిన్నప్పుడు ఇది ఆనందంగా ఉందని నేను అనుకోవాల్సిన అవసరం లేదు. ఆనందంగా ఆటోమేటిక్గా కలుగుతుంది. ఎందుకంటే ఈ టేస్ట్ బడ్స్ ఏదో దొరుకుతుంది ఇక్కడ, నాలుక అది ఇది ఏదో అవుతుంది, చాలా సంతోషంగా ఉంటుంది. నేను దాని గురించి నేను సంతోషంగా ఉండాలి, ఇప్పుడు నేను ఒక స్వీట్ తిన్నాను అని నేను పెద్దగా ఏమీ శ్రమపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఉంటుంది. అదేవిధంగా ధ్యానం చేసినప్పుడు సరిగా సక్రమంగా ధ్యాన పద్ధతులు ఆచరించి చేస్తే ఆటోమేటిక్లీ యూ ఫీల్ ద జాయ్, యూ ఫీల్ ది బాడీ ఈజ్ లైట్, చాలా తేలిగ్గా ఉంటుంది. యూ డోంట్ ఫీల్ లైక్ యు ఆర్ క్యారింగ్ ది 60 kilo వెయిట్. చాలా ఉంటాయి. మరి మీ కళ్ళు, మీ ఇది కొంచెం వేరుగా ఉంటాయి అన్నమాట. ఆ ధ్యానం చేసే దాని వల్ల వచ్చేది ఫిజియలాజికల్ అనమాట. అది దిస్ ఫిజికలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ జాయ్. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ సైకలాజికల్ ఆస్పెక్ట్. అంటే ఫర్ మీ టు బి జాయ్ఫుల్ ఐ డోంట్ హ్యావ్ టు నెసెసరీలీ ఈట్ ఏ స్వీట్. నా ఆనందంగా ఉండాలంటే ఏదో స్వీట్ తినాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మంచి శుభవార్త విన్నా అనుకోండి, ఏదో సంథింగ్ నైస్ హ్యాపెన్ టు మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్, టు మై కంట్రీ, ఏదో జరిగింది, మంచి విషయం ఇక జరిగిందంటే ఆటోమేటిక్గా నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను కదా. ఎందుకంటే సైకలాజికల్గా జరుగుతుంది అనమాట ఆ వార్త వినంగానే. అదేవిధంగా ధ్యానం చేస్తే ఈ ఫిజికలాజికల్గా శారీరకంగా ఏం జరగకపోయినా సరే, కానీ ఆ సైకలాజికల్గా బాగుంటున్నాడు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఐఎమ్ ష్యూర్ థింగ్స్ విల్ బి ఫాల్ ఇన్ ప్లేస్, బాగానే ఉంది, అంత సక్రంగా జరుగుతున్నాయి అన్న ఆ ధైర్యం వస్తుంది, సైకలాజికల్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ భగవంతుడి యొక్క పొత్తు అనేది ఫిజియలాజికల్గా ఉంటుంది, ఆనందం సైకలాజికల్గా ఉంటుంది. మూడోది ఆధ్యాత్మికం. ఇట్ హ్యాస్ ఎ స్పిరిచువల్ షేడ్. ఐ మీన్ దిస్ ఈజ్ వాట్ ఐ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్. అవర్ గురు హూమ్ ఐ ఫాలో, పరమహంస యోగానందజీ, ఆయన చెప్తారు ఒక చోట, when bliss comes over you, you recognize it as a conscious, intelligent, universal being to whom you may appeal and not an abstract mental concept. Mark his words. పరమహంస యోగానందజీ ఇంట్రొడక్షన్ చెప్పినట్టు హీ రోట్ దట్ బుక్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి ఆత్మకథ గురించి ఆయన రాశారు. ఆయన ఒక చోట చెప్తారు, when that bliss comes over you, when the joy of meditation comes over you,
You recognize that joy as a conscious, intelligent, universal being to whom you may appeal. దాని అర్థం ఏంటంటే ఆ సంతోషం వచ్చినప్పుడు మామూలైన సంతోషం కాదు. ఇట్ కమ్స్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హయ్యర్ ప్రజెన్స్. ఇట్ కమ్స్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హయ్యర్ ప్రజెన్స్ టు whom you may appeal. Not that you are going to see a person there with 4 heads and 8 hands sitting on a throne. No. If someone sees that way, I have no issue, that's all right. But without seeing anyone, without listening to anyone, you have that conviction, some higher presence. ఒక భగవంతులు ఉన్నారు అన్న ఆ కన్విక్షన్ వస్తుందన్నమాట. అది ఎవరిని చూడకుండానే, ఏ విషయం వినకుండానే ఆ లోపలే అంతర్గతంగా ఆ కన్విక్షన్ వస్తుంది. I mean, a conscious, intelligent, universal being to whom I may appeal. Yes, God, yes. Without seeing, without listening. This is most important for me. That is spiritual shade. So, joy of God, which comes in meditation, has these 3 shades: physiological, psychological and spiritual. Kabatti, you are so contented. It's full. But otherwise, if you go to a movie, it gives you some joy at psychological level. Physically, you may not be any better. In fact, you may get tired. Isn't it so? దానివల్ల ప్రయోజనం లేకపోవచ్చు, ఏదో సైకలాజికల్గా కొంత బాగుంటుందన్నమాట. లేదా ఒక పార్టీకి వెళ్ళారు, ఏదో ఫిజికల్గా బాగానే ఉంటుంది, కానీ ఆధ్యాత్మికంగా సైకలాజికల్గా ఏ ఉపయోగం లేకుండా పోవచ్చు. కానీ ధ్యానం చేస్తే ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా 3 రకాలుగా ఆనందం ఉంటుందన్నమాట. దట్స్ ది బ్యూటీ. బికాస్ దిస్ వెల్త్ ఈజ్ యువర్స్, ఈజ్ మైన్, హిస్ అండ్ హర్స్. బికాస్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డివినిటీ. కాబట్టి అందరికీ అందుబాటులో ఉంది. ధ్యానం చేయండి, లోపల మీకు అర్థమవుద్ది. ఎస్ గాడ్, ఎస్ ఆ కన్విక్షన్. ఓవరాల్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? ఈవెన్ మైండెడ్నెస్, సమతా దృష్టి అంటాం కదా. సుఖ దుఃఖాల పట్ల సమతా దృష్టితో ఉండాలి. బీ ఈవెన్ మైండెడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అని. అది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే రిలేటివ్ వాల్యూస్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు భక్త మీరా ఉన్నారు, సక్కుబాయ్, సుమతి, వీళ్ళంతా గొప్ప సాధకులు, వాళ్ళంతా భక్తులు. వాళ్ళకి సమస్యలు జీవితంలో ఉన్నాయి. మీకంటే ఉన్న సమస్యల కంటే, నాకన్నా సమస్యల కంటే ఇంకా ఎక్కువ సమస్యలు ఉండేది ఎవరికి? భక్త మీరాకి చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఆనందంగా ఉండగలిగింది. ఎందుకంటే చేసే యోగం ద్వారా ఆమెకి ఆనందం ఎట్లా ఉందంటే, ఈ పరిస్థితులు పెద్దగా ముట్టుకో, బాధలు అనేది, ఇబ్బందులు అనేది తప్పవు. కొద్దో గొప్ప ప్రతి ఒక్కరికి ఉంటాయి. బట్ వన్ థింగ్, దిస్ ఈజ్ ఫర్ మీ పర్సనలీ గ్రేటెస్ట్ రెవల్యూషన్ ఇన్ దిస్ లైఫ్ ఫ్రమ్ మీ. సఫరింగ్ అండ్ హ్యాపీనెస్ కెన్ గో టుగెదర్. సఫరింగ్ ఉండొచ్చు, ఇబ్బందులు, కానీ సంతోషంగా ఉండగలను. అదనమాట. ఉంటాయి ఆ సఫరింగు, ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. అది ఒకవైపు. కానీ లోపల మాత్రం నేను ఆనందంగా ఉండగలను. అది ప్రతి ఒక్కరు ఉండగలరు. మనకంటే అది మన జన్మ హక్కు. ఆనందం అనేది మన జన్మ హక్కు. దానికి కావాల్సింది ధ్యానం. తర్వాత మన సాయశక్తిలో ప్రయత్నిస్తాం ఉన్న ఇబ్బందులని, ఇక్కట్లని తొలగించేదానికి. మెడిటేషన్ మొదలెడితే ధ్యానం, మన కర్తవ్యాలు, డ్యూటీస్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయం. కొంత కంగారు పడుతుంటారు, ధ్యానం మొదలెడితే మన డ్యూటీస్ ఏమవుతాయి, ఇప్పుడు కాదు, రిటైర్ అయిన తర్వాత చూసుకుంటాం, ఇప్పుడు నాకు చాలా బాధ్యతలు ఉన్నాయని. కానీ అలా కాదు. ఒక ఆశ్రమ పెద్ద చనిపోతాడు, ఆయన ఆశ్రమానికి గురువు లాంటి ఆయన. అప్పుడు ఏదో జరుగుతూ ఉంది, ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఆ ఫంక్షన్తో మిగతా వాళ్ళంతా వస్తారనమాట. వచ్చి అడుగుతారు ఒక ప్రశ్న, ఒక విలేకరు లాగా. ఈ ఆస్క్ వన్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇట్ టు విచ్ యువర్ గురు హ్యాస్ గివన్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్ వెన్ యూ వాజ్ అలైవ్? జీవితంలో అన్నిటికంటే దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు మీ గురువులు ఆయన జీవించినప్పుడు? దేనికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చారు అని. దాని జవాబు చెప్తారు శిష్యులు, అవర్ గురు గేవ్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్ టు వాట్ ఎవర్ హీ వాజ్ డూయింగ్ ఎట్ దట్ టైం. అంటే అప్పుడు ఏదైతే చేస్తున్నాడో అది అన్నిటికంటే ముఖ్యమైనది.
ఎవరితో మాట్లాడుతుంటే ఆ మాట్లాడే వ్యక్తి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తి. ఫుల్ కాన్సన్ట్రేషన్. ఏమైనా బుక్ చదువుతున్నప్పుడు, పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకం అన్నిటికంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం కాన్సన్ట్రేషన్. భోజనం చేసేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ కాన్సన్ట్రేషన్తో భోజనం చేస్తాడు. ఏ పని చేసినా కానీ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్, ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడు. అదనమాట ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి సరైన దృక్పథంతో ఉంటే, విత్ రైట్ యాటిట్యూడ్తో ఉంటే తన బాధ్యతల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. నో వన్ నెగ్లెక్ట్స్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇఫ్ ఈజ్ మెడిటేటింగ్ ప్రాపర్లీ. వీ ఆల్ వాంట్ హ్యాపీనెస్ కదా, మన అందరికీ సంతోషం ఉండాలి కదా, ఆనందం కావాలా, దాంట్లో ఏమాత్రం పొరపాటు లేదు. ఆనందం కావాలనుకోవడంలో మనం నివసించేదానికి కూడా మనం ఏం చేసినా కానీ ఆనందం కోసం చేస్తాం. ఏమైనా చేయకపోతే కూడా ఆనందం కోసం చేస్తాం, ఎందుకంటే అది చేస్తే ఇబ్బందులు ఉంటాయని. ఆనందం అనేది మనకు చాలా ముఖ్యం. వీ ఆల్వేస్ లుక్ ఫర్ హ్యాపీనెస్, బట్ వేర్ డూ యూ లుక్ ఫర్ హ్యాపీనెస్? ఎక్కడ ఆనందాన్ని వెతకాలి? ఆ జాయ్ అనేది ఎక్కడ వెతకాలి? చిన్న ఉదాహరణ. గ్రాండ్ మదర్, అమ్మమ్మ లేకపోతే నాయనమ్మ ఒక ఎంబ్రాయిడరీ చేస్తూ ఉంది ఆమె, అమ్మమ్మ. ఎంబ్రాయిడరీ అంటే కుడతా ఉంది, ఏదో కుడతా ఉన్నప్పుడు ఆ సూది ఉంది కదా, సూది కింద పడుతుంది. సన్నగా ఉంటుంది సూది. ఆమె వెతుకుతూ ఉంటే దొరకదు, ఎందుకంటే అక్కడ పెద్దగా లైట్ లేదు. ఆ రూమ్లో వెతుకుతూ ఉంటే కనిపించలేదు ఆమెకి. చాలా సన్నగా ఉండే సూది వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఎవరు అడుగుతారు, ఏం చేస్తున్నావమ్మా? అమ్మమ్మ అంటే, నేను సూది కోసం వెతుకుతున్నాను. సూది వెలుతురులో వెతకాలా? అప్పుడు వెంట ప్రాంప్ట్గా ఈ అమ్మమ్మ బయటకు వెళ్ళి స్ట్రీట్ లైట్ కింద వెతుకుతుంది అనమాట. స్ట్రీట్ లైట్. షీ ప్రాంప్ట్లీ గోస్ అవుట్ అండ్ సర్చెస్ ఫర్ ది డీటెయిల్ అండర్ ఏ స్ట్రీట్ లైట్. అక్కడ దొరకదు ఆమెకి. అడుగుతారు, ఏం చేస్తున్నావమ్మా? నేను సూది కోసం వెతుకుతున్నాను. సూది ఎక్కడ పోగొట్టుకున్నావు? ఇంట్లో పోగొట్టుకున్నాను. మరి బయట ఎందుకు వెతుకుతున్నావు? ఇంట్లో లైట్ లేదు. లైట్లో వెతకమంటే లైట్లో వెళ్ళి బయట వెతకడం కాదు, బ్రింగ్ ది లైట్ ఇన్సైడ్ కదా, లోపల ఆ లైట్ తీసుకొచ్చి వెతుకు, అప్పుడు దొరుకుతుంది. బ్రింగ్ ది లైట్ ఇన్సైడ్ అండ్ సర్చ్. నా ఆ అమ్మమ్మను గురించి కొంచెం మనం నవ్వుకుంటున్నాం, కానీ మీరు నేను ఆ పని చేయడం లేదా? వేర్ ఆర్ వి సర్చింగ్ ఫర్ అవర్ హ్యాపీనెస్? మనం ఎక్కడ ఆనందం కోసం వెతుకుతున్నాం? అక్కడ, ఇన్ దట్ పొజిషన్. ఆ పొజిషన్ నాకు వస్తే బాగుంటుంది. ఇన్ దట్ పొజిషన్, అది నాకు వస్తే, ఇన్ దట్ రిలేషన్షిప్, ఇన్ దట్ యాక్టివిటీ, దాంట్లో, ఆ కార్యక్రమంలో, అక్కడ అది ఎప్పుడైతే బాగుంటుందో, ఆ బిజినెస్లో, దీంట్లో ఎప్పుడు బాగుంటుందో నాకు ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు బయట వెతుకుతున్నాం కదా, ఎక్కడ పోగొట్టుకున్నాం మన ఆనందాన్ని? అహం బ్రహ్మాస్మి సచ్చిదానంద్, అహం గాడ్ ఈ సచ్చిదానంద్. పోగొట్టుకుంది ఇన్సైడ్, వెతికేది ఎప్పుడు? అందరం అనుకుంటాం ఒక్కసారి ఆ సమస్య తీరిపోతే నాకు బాగుంటుంది జీవితంలో, ఇది లాస్ట్ సమస్య నాకు ఉండేది, అది కానుంటే ఆ కుటుంబ సమస్య అయిపోతే చాలా బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఎప్పుడు వీఆర్ సీయింగ్ అవుట్ సైడ్, బట్ వేర్ డిడ్ వి లూజ్? ఎక్కడ పోగొట్టుకున్నాం? లోపల అహం బ్రహ్మాస్మి. I will never get tired of talking about this aham brahmasmi. నేను భగవంతుణ్ణి. ఆ భగవంతుడు సచ్చిదానంద స్వరూపులు, అంటే నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి. ఆ విషయం నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను, ఎందుకంటే మీరు చేయాల్సింది, నేను చేయాల్సింది అది. కాబట్టి ఆ సూది వెతకాల్సింది బయట కాదు, లోపల లైట్ తీసుకొచ్చి. ఆనందం వెతకాల్సింది బయట కాదు, ఆ లైట్ తీసుకొచ్చి లోపల వెతకండి. లైట్ తీసుకురావడం ఏంటంటే యోగా అంటే దాని అర్థం, లిటరల్ మీనింగ్ ఏంటంటే యూనియన్. యోగా అంటే యూనియన్ అంటే సమాఖ్యం, ఒక కలయిక. ఏంటి కలయిక? ఈ ఆత్మ పరమాత్మలో కలవడం అనమాట. ఆత్మ సచ్చిదానంద స్వరూపంలో కలవడం. కాబట్టి యోగా మెడిటేషన్ ఆటోమేటిక్గా ఆనందాన్ని ఇస్తుంది, ఎందుకంటే ఆ కలయిక జరుగుతుంది కొంతవరకు. కాబట్టి మనం అంతా లోపల వెతుకుతాం, బయట కాదు. మన ఆనందం కోసం బయట యాక్టివ్ జరుగుతూనే ఉంటాయి.
మానవ జన్మం ఎత్తాక కర్మ అనేది తప్పదు. ఏదో విధంగా రకరకాల పనులు ఉంటాయి, చేస్తూనే ఉండాలి, చేస్తుంటాం కూడాను. కానీ అది సరే, కానీ వాటిల్లో ఏదో ఆనందం దొరుకుతుంది మాత్రం అనుకోకండి. అని మా బాధ్యత కోసం చేసేయాలి, ఆ బాధ్యతలు మనం నిర్వర్తించాలి. కానీ వెతకాల్సింది లోపల ధ్యానంతో. అది ఏం చేసినా కానీ రిచువల్స్ కూడా చేస్తుంటాం మనం. ఏదో ఏదో భగవంతుడి పేరుతో కొన్ని ఏదో ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేస్తుంటాం, మంచివి, దానివల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ అది లోపలికి తీసుకెళ్ళవు. లోపలికి తీసుకెళ్ళేది ధ్యానం. మామూలైన ఈ రిచువల్స్ కాదు. ధ్యానం చేయండి, లోపలికి వెళ్ళగలం. బాగా బిజీగా ఉన్న ఒక వ్యక్తి ఒక సాధువు దగ్గరికి వెళ్తే ఒక ప్రశ్న వేస్తాడు. చెప్పండి, నేను జీవితంలో చాలా బిజీగా ఉంటాను, చాలా యాక్టివ్గా ఉంటాను, నాకు ఎక్కువ టైం లేదు, భగవంతుడు అంటే ఎవరో ఒక వాక్యంలో చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ లెక్చర్స్, యూ టెల్ మీ వాట్ ఈస్ గాడ్ ఇన్ వన్ సెంటెన్స్. భగవంతుడు అంటే ఎవరో ఒక వాక్యంలో చెప్పండి. దాని జవాబు చెప్తారు, నాయన ఒక వాక్యం ఎందుకు, ఒక పదం చాలు. వై వన్ సెంటెన్స్, వన్ వర్డ్ విల్ డూ. సైలెన్స్, నిశ్శబ్దం. ఏంటి భగవంతుడు అంటే నిశ్శబ్దమా? ఎస్, నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం మరి ఏ విధంగా వస్తుంది? ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం ఏ విధంగా చేయాలి? నిశ్శబ్దంలో చేయాలి. యు గాట్ ది పాయింట్? God is, what is God? Silence. How do you get that silence? By meditation. How do you meditate? In silence. ఇది ఎంత తిప్పి తిప్పి చెప్తున్నారు అంటే, యాజ్ ఇఫ్ నిశ్శబ్దం, సైలెన్స్, మెడిటేషన్, గాడ్ ఆర్ ది సేమ్ థింగ్, విచ్ ఈస్ ట్రూ. అంటే ది సైలెన్స్ విచ్ ది సెయింట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఈజ్ నాట్ ది మియర్ సైలెన్స్ ఆఫ్ వోకల్ కార్డ్స్. గొంతు సైలెంట్గా ఉంటే సరిపోదు, గొంతు సైలెంట్గా ఉండాలి, ఆలోచనలు సైలెంట్గా ఉండాలి, ఉద్రేకాలు సైలెంట్గా ఉండాలి, యాంగ్జైటీస్ సైలెంట్గా ఉండాలి, కళ్ళు సైలెంట్గా ఉండాలి, చెవులు సైలెంట్గా ఉండాలి, చర్మం సైలెంట్గా ఉండాలి, అన్ని ఇంద్రియాలు సైలెంట్గా ఉండాలి. అప్పుడు అన్నీ సైలెంట్గా ఉన్నప్పుడు అప్పుడు అర్థం అవుద్ది అసలైన నిశ్శబ్దం ఏంటంటూ. నౌ ఇమాజిన్ ఏ స్టేట్ వేర్ మై ఐస్ ఆర్ సైలెంట్, దే ఆర్ నాట్ బ్రింగింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. మై ఇయర్స్ ఆర్ సైలెంట్, దే ఆర్ నాట్ బ్రింగింగ్ ఎనీ information. Skin is silent, thoughts are silent, emotions are not there, no anxieties. Where am I? Aham Brahmasmi. When the senses are quiet, thoughts are subdued, emotions and anxieties, judgment, they're all absent. Where are you? Real self, Aham Brahmasmi. I am God. For me, a better word is stillness, Nischal. Go to that state of నిశ్చల్. నిశ్చలత్వంలోకి వెళ్ళండి. ఎక్కడ చలనం అనేది ఉండదు, నిశ్చల్. ఆలోచనలు ఉండవు, ఉద్రేకాలు, కంగారు, ఉద్దీపనలు ఏమీ ఉండవు. ఆ స్థితిలో యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్, యూ విల్ అండర్స్టాండ్. మెడిటేషన్ హెల్ప్స్ దట్. ధ్యానం చేస్తే ఆ స్థితికి వెళ్తారు. ధ్యానం చేస్తే ఏమవుద్దంటే ఆలోచనలు తగ్గుతాయి, ఈ ఉద్రేకాలు తగ్గుతాయి, కంగారు తగ్గుతుంది, ఈ ఉద్దీపనలు అంటే మన ఇంద్రియాలు తీసుకొచ్చే ఆ ఉద్దీపనలు తగ్గుతాయి. ఇవేమి లేనప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆనందంగా ఉంటారు మీరు. చూడండి, ఇప్పుడు నిద్రలో నాకు కంగారు లేదు, ఎందుకంటే మన చెవులు ఏ వార్తలను తీసుకురావు, కళ్ళు ఏ వార్తలను తీసుకురాదు, ముక్కు వార్తలను తీసుకురాదు, ఆలోచనలు ఉండవు, ఉద్రేకాలు, కంగారు, ఏ ఆతృతలు ఏముండవు. కాకపోతే కొంచెం ఆనందం ఉన్నా కానీ నిద్రలో, కానీ మనసు నా అదుపులో లేదు, సబ్కాన్షియస్లో ఉంటుంది. ధ్యానం అనేది కాన్షియస్ స్లీప్. ఆ చైతన్యం అనేది ఉంటుంది, నిద్రలో ఉన్న ఆ ఆనందం కూడా ఉంటుంది. ఒక విధంగా చూస్తే కాన్షియస్ స్లీప్ అని చెప్పచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఒక చిన్న ఉదాహరణ, అహం బ్రహ్మాస్మి అంటాం కదా, భగవంతుడు నాలో ఉన్నాడు. యు ఆర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, గాడ్స్ రిఫ్లెక్షన్ ఈజ్ ఇన్ యూ అంటే అంటాం కదా. గాడ్స్ రిఫ్లెక్షన్ ఈజ్ ఇన్ యూ. భగవంతుడి యొక్క ప్రతిబింబం నీలో ఉంది. భగవంతుడి యొక్క ప్రతిబింబం నాలో ఉంటే నేను ఎందుకు చూడలేకున్నాను? ఐ వాంట్ టు సీ, చూడాలని ఉంది, కానీ భగవంతుని యొక్క ప్రతిబింబం చూడలేకున్నాను. ఎందుకు అంటే, ఎగ్జాంపుల్ ఇచ్చేది, చంద్రుడి యొక్క ప్రతిబింబం సరస్సులో చూడాలంటే సరస్సు
నిశ్చలత్వంగా ఉండాలి కదా. సరస్సు కానీ అల్లకల్లోలంగా ఉంటే మీరు చంద్రుడి యొక్క ప్రతిబింబం చూడలేరు, చూసినా కానీ అది డిస్టార్టెడ్గా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడి యొక్క ప్రతిబింబంలో ఉంది. కానీ ఈ మనసు అనే సరస్సు ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది, నిద్రలో కూడా ఖాళీ ఉండదు, ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనసు అనేది నిశ్చలతను తీసుకొస్తామో అప్పుడు అర్థమవుతుంది భగవంతుడి యొక్క ప్రతిబింబం. దాట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్, యోగా, ధ్యానం అనేది అక్కడ తీసుకొస్తుంది, ఆ నిశ్చలతను తీసుకొస్తుంది మైండ్. ఇట్ బికమ్స్ స్టేబుల్ వెన్ ద నిశ్చల్. అవి ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దెన్ యూ ఫీల్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ డూయింగ్, ఇన్ బీయింగ్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ యాక్షన్, ఇన్ అవేర్నెస్ యూ పర్సీవ్ ద డివినిటీ విదిన్. I mean, that is the beauty. That is the beauty. Kriya Yoga is an ancient technique. It's a psychophysiological technique. It involves some special breathing. ఒక క్రియ యోగంలో స్పెషల్గా ఉంటుంది బ్రీతింగ్ కూడా. దానివల్ల ఎక్సెస్ ఆక్సిజన్ తీసుకుంటాం, మామూలు కంటే ఉండకంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకొని దానివల్ల శరీరం డీకార్బనైజ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే శరీరం కార్బన్ తగ్గిపోతుందో శరీరంలో, ఆ గుండెకి రెస్ట్ వస్తుంది. గుండె రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపు చేసి ఆక్సిజన్ ముక్కు ద్వారా తీసుకొని దాన్ని క్లీన్ చేస్తుందన్నమాట. కానీ క్రియోగ ద్వారా మనం డైరెక్ట్గానే క్లీన్ చేస్తాం అనమాట. అప్పుడు గుండె కొంత రెస్ట్ వస్తుంది. గుండె అయితే ఇప్పుడు రెస్ట్ వస్తుందో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తగ్గినప్పుడు ఇంద్రియాలు కూడా అవి కూడా కొంచెం నిశ్శబ్దం అవుతాయి. అప్పుడు బయట నుంచి ఉన్న ఇబ్బందులు మనకు లోపలికి రావు. అప్పుడు ప్రశాంతత కలుగుతుంది. Kriya is a psychophysiological scientific technique which gives rest to heart, and that stillness is achieved and we experience God as love, as silence, as joy. భగవాన్ కృష్ణులు అని చెప్తారు భగవద్గీతలో కూడా, జ్ఞానయోగంలో చెప్తారు 4వ అధ్యాయంలో. అంతకుముందు ఒకసారి ఆయన పూర్వజన్మలో సూర్య భగవాన్లకు ఇచ్చారు, వివస్వత్ అంటే సూర్య భగవాన్లకు ఇచ్చారు. సూర్య భగవాన్లు మనుకి ఇచ్చారు, మను ఇక్ష్వాకులకు ఇచ్చారు. ఇక్ష్వాకులు అంటే సూర్యవంశ స్థాపకులు. ఆ ఇక్ష్వాకులు రాజర్షులకి ఇచ్చారు, ఋషులకి. ఆ తర్వాత అది మరుగున పడిపోయింది. అది 1861లో బాబాజీ అంటే మా పరం గురువులు దాన్ని వెలుగులో తీసుకొచ్చి మన ఈ మోడర్న్ మ్యాన్ కైండ్కి ఇచ్చారనమాట. యోగా మీన్స్ యూనియన్. మామూలు యోగా అంటే యోగాసనాలు అనుకుంటారు అందరూ, ఆసనాలని. అది కూడా మరి హఠయోగం ఒక భాగం. యోగం అంటే దట్ మెడిటేషన్ టెక్నిక్ విచ్ గివ్స్ యూనియన్ ఆఫ్ యువర్ లిటిల్ సోల్ విత్ గాడ్. అదనమాట ధ్యాన యోగం అనేది బెస్ట్ టైప్ ఆఫ్ యోగా. నా చిన్న ఆత్మ, ఈ జీవాత్మ పరమాత్మలో కలిసేదానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఆ యూనియన్, దట్ ఈస్ రియల్ యోగా.